ఇక ఏపీలో ఉద్యోగులకు, పెన్షనర్లకు అదిరిపోయే శుభవార్త. ఇక 6,200 కోట్లు విడుదల అంటూ అప్డేట్ అయితే వచ్చిందండి. అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలైతే మన వీడియోలో తెలుసుకుందామండి. వీడియో మాత్రం ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది. ఇక లేట్ చేయకుండా వివరాలకు వెళ్ళిపోతాము. ఇక ప్రభుత్వ ఉద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం తీపి కబురు వినిపించింది. ఉద్యోగులకు చెల్లించాల్సిన బకాయిలను విడుదలకు సీఎం గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. సీఎం చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు ఇవాళ ప్రభుత్వ ఉద్యోగుల పెండింగ్ బకాయిలు విడుదల కానున్నాయి. ఉద్యోగులకు శుక్రవారం రోజున 6,200 కోట్ల బకాయిలను చెల్లించాలని ఆర్థిక శాఖను సీఎం చంద్రబాబు నాయుడు ఆదేశించారు. ఇక సిపిఎస్, జీపీఎఫ్ అలాగనే ఏపీజీఐ కింద కలిపి 6,200 కోట్లు విడుదల చేసేందుకు అధికారులు రెడీ అయ్యారు. ఇక ఆర్థికపరమైన ఇబ్బందులు ఉన్నా కూడా ఉద్యోగుల సంక్షేమానికి ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తుందని సీఎం చంద్రబాబు అన్నారు. అటు బకాయిల విడుదలపై ఏపీ జేఏసీ హర్షం వ్యక్తం చేసింది. మిగిలిన పెండింగ్ అంశాలపైన సానుకూలంగా స్పందించాలని కోరింది. కాగా ఈ ఏడాది జనవరి 11న ఉద్యోగులకు వివిధ బకాయిల కింద 1,033 కోట్లు విడుదల చేసిన విషయం తెలిసిందే. ఇచ్చిన మాట ప్రకారం కూటమి ప్రభుత్వం ఉద్యోగులకు చెల్లింపులు చేస్తుండటంతో ప్రభుత్వ ఉద్యోగులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.